నేను డాక్టర్ ఆండాళ్ భాస్కర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనతో స్టోరీ షేర్ చేసుకునేదానికి గౌతమి వాళ్ళ హస్బెండ్ వచ్చినారు. ఇంతకు ముందు కూడా వాళ్ళు ఫస్ట్ డెలివరీ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు సెకండ్ డెలివరీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనతో షేర్ చేసుకుంటున్నారు. నమస్తే. నమస్కారం అందరికి. యాక్చువల్లీ ఫస్ట్ నాకు పాప పుట్టింది 2020లో. తర్వాత మేము మేడం దగ్గరికి 2022 డిసెంబర్లో వచ్చాం. మళ్ళీ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్కి ఒకసారి చెక్ చేయించుకుందామని చేయించుకున్నాం. తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. 2-3 మంత్స్కి గ్యాప్కి మళ్ళీ మేడం మెడిసిన్ ఇచ్చారు. తర్వాత నేను రాలేకపోయాను కొన్ని కారణాల వల్ల. మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేసామన్నమాట 2022 ఎండ్కి. ఫోన్ చేసి వస్తాము అన్నప్పటికీ ఓకే అన్నారు. సేమ్ టైం నాకు యాక్సిడెంట్ అవడం వల్ల రాలేకపోయాను. లెగమెంట్ ఇంజురీ అయింది. సో మేడం ఫోన్ చేసి అది క్యూర్ చేసుకొని ప్రెగ్నెన్సీకి వెళ్దాము, లైక్ ఇంజురీ పెట్టుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీకి వెళ్తే కష్టం అవుతుంది అని చెప్పారు. సో తర్వాత నేను ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకొని అది రెక్టిఫై చేసుకున్నాను. మేడం దగ్గరకు వద్దాము అనుకునే టైంకే మేము ఒక తమిళనాడు టెంపుల్స్ ట్రిప్ వెళ్ళాము. అది వెళ్ళొచ్చాము. ఇంకా నెక్స్ట్ మంత్నే కన్ఫర్మ్ అయింది. సో మేడంకి ఫోన్ చేసి చెప్తే ఇంకా మేడం గైడెన్స్లోనే అన్నీ చేసాం అనమాట. సో చెకప్కి ఇక్కడికి రావడం అండ్ మేడం గైడెన్స్లో బెంగళూరులో చూయించుకోవడం, తర్వాత టాక్ టు బేబీ చేసుకోవడం. మేము తమిళనాడు టెంపుల్స్కి వెళ్ళిన దగ్గర ప్రతి ఒక్క టెంపుల్లోనూ సోల్ని పిలిచామన్నమాట. వీఆర్ రెడీ ఫర్ యూ, రండి ఎవరైనా పర్లేదు అన్నట్టు. అంటే మాకు 2 kids కావాలి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్లేదు అనుకొని. సో ఇంకా మాకేం కాంప్లికేషన్స్ లేవు ఈ ప్రెగ్నెన్సీలో, ఆల్మోస్ట్ ఏం కాంప్లికేషన్స్ లేవు. ఎందుకంటే మేము ముందు నుంచి టాక్ టు బేబీ చేసుకుంటా ఉన్నాం ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో. సో ఇలా రావాలి. మా ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో మేమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో అది ఓవర్కమ్ చేసుకోవడానికి ముందే బేబీకి చెప్పుకుంటా వచ్చామన్నమాట. లైక్ ఉమ్మనీరు కానీ స్పాటింగ్స్ కానీ అవంతా అన్నీ చెప్పుకుంటా వచ్చాము. ఏం ఇష్యూస్ లేవు. అండ్ 9th month పడ్డాక నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది. సో అప్పుడు కూడా మేము టాక్ టు బేబీని చేసాము. ఆ డెంగ్యూ ఫీవర్ వస్తే మాక్సిమం అందరు చెప్పేది కొన్ని రోజులు పడుతుంది రికవరీ అవ్వడానికి అని. నేను వితిన్ 3 daysలో డిశ్చార్జ్ అయ్యాను. ఇంకా 9th month తర్వాత అదొక్కటే నాకు కొంచెం డిఫికల్ట్ అనిపించింది. అంతకుమించి ఇంకేం డిఫికల్ట్ అనిపించలేదు. ఇంకా ఆ నీరసం వల్ల కొంచెం పెయిన్స్ అప్పుడు కొంచెం సఫర్ అయ్యాను ఈసారి. అంతకుమించి చాలా సేఫ్గా ఈజీగా డెలివరీ అయింది అండ్ హెల్దీ బేబీ వచ్చింది నాకు. మళ్ళీ పాప పుట్టింది మాకు. నెక్స్ట్ మా హస్బెండ్ మాట్లాడుతుంది. నమస్కారం అండి అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆండాళ్ మేడం, భాస్కర్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద సపోర్ట్ స్టాఫ్. వాళ్ళందరూ మాకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా మేమున్నాము, మీకు ఎటువంటి హెల్ప్ అయినా ఏ టైంలో అయినా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని చూపించారు వాళ్ళు. దే విల్ గివ్ దాట్ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్ డెఫినెట్లీ. అండ్ ఏ టైంలో అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు, ఏ హెల్ప్ అయినా అవ్వచ్చు, వాళ్ళు ఎప్పుడు కానీ విసుక్కోకుండా లేదంటే దాన్ని దాటవేయకుండా డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ దట్ సపోర్ట్ స్టాఫ్. అండ్ డెఫినెట్లీ ఆ సపోర్ట్ స్టాఫ్ ఆ లెవెల్ ఆఫ్ మోటివేషన్లో ఉన్నారంటే ఐ కెన్ అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ ఆండాళ్ మేడం అవ్వచ్చు, భాస్కర్ సార్ అవ్వచ్చు, ఎంత డెడికేషన్ పెట్టి వాళ్ళని మోటివేట్ చేశారన్నది అక్కడే క్లియర్ కట్గా మాకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ కమింగ్ టు అవర్ జర్నీ, డెఫినెట్లీ ఆల్ దీస్ మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాస్ లైక్ మేడం, మామూలుగా మేము చదివే దాంట్లో మిరాకిల్స్ నెవర్ హ్యాపెన్, బట్ డెఫినెట్లీ ఆండాళ్ మేడం హాస్పిటల్లో అయితే డెఫినెట్గా చాలా మిరాకిల్స్ ఎవ్రీడే హ్యాపెన్ అవుతుంటాయి. సో ఫస్ట్ మిరాకిల్ మాకు 2020 మా పాపతో అయింది. అండ్ అగైన్ ఆఫ్టర్ 4 years
4 year and 1 month to be exact. ఇంకొక మిరాకిల్, ఇంకొక పాప వచ్చింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. డెఫినెట్గా వీ ఫీల్ బ్లెస్డ్ టు నో అబౌట్ ఆండాల్ హాస్పిటల్. మేడం గారి గురించి అవ్వచ్చు, అండ్ దిస్ హాస్పిటల్ అబౌట్ అవ్వచ్చు, అండ్ ద టెక్నిక్స్, మేడం వాళ్ళు చెప్పే టెక్నిక్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ వీ రెడ్ ఫ్రమ్ టాక్ టు ద బేబీ ఇన్ ద వూమ్ బుక్ అవ్వచ్చు, లేదా మేడం యొక్క వీడియోస్ అవ్వచ్చు, వాళ్ళ గైడెన్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఆల్ దోస్ టెక్నిక్స్ మేడం ఏదైతే చెప్తున్నారో ఆల్ దోస్ టెక్నిక్స్ ఆర్ 100% వర్కింగ్. దానికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మేమే, మా ఎక్స్పీరియన్సెస్. అండ్ డెఫినెట్గా ఏదైతే రిజల్ట్స్ మేము ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం, ఎందుకంటే దిస్ ఇస్ సెకండ్ బేబీ. మా ఫస్ట్ బేబీ ఆల్రెడీ 4 years అయింది. అండ్ ఎవ్రీ డే వీఆర్ అమ్యూజ్డ్. ఐ మీన్ ప్రతిరోజు మాకు ఒక సర్ప్రైజ్ వస్తుంది మా ఫస్ట్ బేబీ. ద వే షీ టాక్స్, ద వే షీ అండర్స్టాండ్స్, ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, స్మైల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇనీషియల్ గా మేము టాక్ టు బేబీ ఫస్ట్ బేబీకి ఏదైతే చేసామో, ఏ ప్రాపర్టీస్ మా బేబీకి కావాలనుకున్నామో ఆ ప్రాపర్టీస్ అన్నీ అట్లే అదేంటది రాసి మైండ్ లో అట్లే ప్రాపర్టీస్ మనము సాఫ్ట్వేర్ లో సెట్ చేసుకొని, ఓకే ఇంటెలిజెన్స్ 80%, ఇంత పర్సంటేజ్ అని ఎట్లయితే పంపించినట్టుగా ఉంటుంది మా పాపను చూస్తే. ఎవ్రీ డే మేము ఆ రిజల్ట్స్ ని చూస్తున్నాము. సో డెఫినెట్ గా దోస్ ఆల్ టెక్నిక్స్ వర్క్, అండ్ ప్రతి ఒక్కరికి వర్క్ అవుతుంది. అండ్ అట్ దిస్ పర్టికులర్ టైమ్, ఐ మీన్ ఫస్ట్ టైం నేను మేమిద్దరం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేటప్పుడు మేము అంతకుముందు ఏం జరిగింది, హౌ వీ కేమ్ టు నో అబౌట్ దిస్ హాస్పిటల్, మేడం గురించి ఎలా తెలుసుకున్నాము, అండ్ ద ఎక్స్పీరియన్స్ బిఫోర్ నోయింగ్ దిస్ హాస్పిటల్, ఇవన్నీ చెప్పాము. బట్ నేను ఇప్పుడు కొంచెం చెప్పదలుచుకున్న ఏంటంటే, ఎస్పెషలీ ఫర్ పీపుల్, ఎవరైతే ఏ కపుల్స్ అయితే పిల్లలు కావాలి అనుకుంటున్నారో, వెదర్ వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు, ప్రాబ్లం లేకపోవచ్చు, బట్ డెఫినెట్లీ మేడం గారి బుక్ ఒకటి ఉంటుంది, అమెజాన్ లో దొరుకుతుంది. ఫస్ట్ దాన్ని తీసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఐ వెంట్ త్రూ దట్ బుక్, వీ ఫాలోడ్ దోస్ రూల్స్, వీ ఫాలోడ్ దోస్ టెక్నిక్స్. అది మాకు వర్కౌట్ అయింది. 100% కాదు, 1000% వర్కౌట్ అయింది. వీ వాంటెడ్ టు షో అవర్ బేబీ యాక్చువల్లీ, బట్ తను పడుకొని ఉంది, సో చూపించలేకపోతున్నాము. ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, ఎక్కడ స్కూల్ అవ్వచ్చు, వెదర్ ఇట్ మైట్ బి అవుట్ సైడ్, ఎక్కడైనా కొత్త ప్లేస్ అవ్వచ్చు, మా పాప ఎవరితోనైనా మింగిల్ అయిపోతుంది. అండ్ షీ హ్యాస్ నో ఫియర్ లేదు. జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, లాస్ట్ 2 months బ్యాక్ వాళ్ళ స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ జరిగింది. అండ్ షీఈ్ ఆల్సో పర్ఫార్మింగ్. ఒక స్కిట్, ఒక సాంగ్ పర్ఫార్మ్ చేస్తున్నారు. సో తనని బ్యాక్ స్టేజ్ లో వదిలేసేయాలన్నమాట, అందరి పిల్లల్ని వదిలేసేయాలి. అండ్ నేను వెళ్ళాను వదలడానికి, అండ్ అక్కడ ఉన్న పిల్లలందరూ ఏడుస్తున్నారు. బ్యాక్ స్టేజ్ అక్కడంత గాలి వెళ్తురు లేదు, వాళ్ళ అమ్మా నాన్న లేరు, టీచర్స్ అక్కడ వదిలేసి వెళ్ళమన్నారు. అండ్ అందరు ఏడుస్తున్నారు. ఐ థాట్ ఓకే తిని కూడా స్టార్ట్ చేస్తుందేమో అనుకొని ఇట్లా తను పక్క తిరిగి చూస్తే తన కింద దిగి వెళ్ళిపోతుంది వాళ్ళ మేడమ్స్ దగ్గర. నాన్న నువ్వు వెళ్ళు, నేను స్కెట్ సాంగ్ కంప్లీట్ చేసుకొని వస్తాను, నువ్వు వెళ్ళి ముందర నుంచి చూడు నన్ను అని చెప్పి తను వెళ్ళిపోతుంది. తను వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది, అందరినీ ఎందుకు ఏడుస్తున్నారు మీరు, మన సాంగ్ పర్ఫామ్ చేస్తాం, ఉండండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం. అండ్ తను పర్ఫార్మెన్స్ చేయడము, తను పర్ఫార్మెన్స్ చేసింది. ఇట్ వాస్ బ్రిలియంట్. ఆఫ్ కోర్స్ పేరెంట్స్ బ్రిలియంట్ అవ్వచ్చు, బట్ హూఎవర్ సీన్ దాట్, అందరి పిల్లల కంటే మా పాప చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ డెఫినెట్లీ ఈ క్రెడిట్ అంతా నేను అవ్వచ్చు, మా వైఫ్ అవ్వచ్చు, ఈవెన్ మై ఎంటైర్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఆండాల్ మేడంకి ఇస్తాము డెఫినెట్ గా. ఎందుకంటే ద వే వీ థాట్ ఆఫ్ హ్యావింగ్ అ బేబీ బిఫోర్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ, మేము చేసిన టాక్ టు బేబీ, మేము యాక్చువల్గా ఏం చేసామంటే వీ హ్యావ్ రిటర్న్ వాట్ అండ్ ఆల్ ప్రాపర్టీస్ వీ వాంటెడ్. ఏవేవి కావాలో అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని ఎవ్రీ డే మాట్లాడేవాళ్ళం, టాక్ టు బేబీ చేసేవాళ్ళం.
అండ్ ఒక సెట్ ఆఫ్ టైం పెట్టుకొని అక్కడ మాట్లాడేవాళ్ళం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ ఏదైతే అక్కడ రాసామో ఆ ప్రాపర్టీస్ అన్నీ మా పాపలో ఉన్నాయి ఫర్ షూర్. మేము సూపర్ స్మైల్ కావాలనుకున్నాము. షీ స్మైల్స్ లైక్, ఎంత కోపంలో తన దగ్గరికి వెళ్ళినా ఒక నవ్వు నవ్విందంటే ఎవరైనా సరే, నాట్ జస్ట్ మీ, ఎనీబడి విల్ ఫాల్, దానికి పడిపోయి ఇంకా తను ఏమనరు అనమాట. అండ్ బీయింగ్ టఫ్, తనున్నంత టఫ్ గా ఐ డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ ఎవరిని, అంటే నేను చూస్తున్న పిల్లల్లో అంత టఫ్ గా ఏ కిడ్ లేరు. అండ్ అండర్స్టాండింగ్, తన అండర్స్టాండింగ్ నేచర్ అవ్వచ్చు. నేను బేసిక్ గా మనం ఇంతకాలం ఉన్నాం కాబట్టి, ఇంత వరల్డ్ చూసాం కాబట్టి, వాట్ ఐ థాట్ ఇస్ షీ షుడ్ హ్యావ్ ప్రాపర్టీ. మొండితనం కావాలి ఖచ్చితంగా, మొండితనం లేకపోతే గెలవలేరు అని చెప్పాను. సో టాక్ టు బేబీ చేసాం. అది తనకు మొండితనం ఉంది ఇప్పుడు కూడా. తను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టు మొండితనం ఉంది. సో ఆ ప్రాపర్టీ కావాలనుకున్నాము, అలానే వచ్చింది. సో ఎవ్రీ ప్రాపర్టీ మేము ఏదైతే టాక్ టు బేబీలో చేసామో, అండ్ ఏదైతే వీడియోస్ చూసామో, ఏదైతే గైడెన్స్ మేడం వాళ్ళు చెప్పారో దాన్ని ఫాలో అయ్యాము. ఎవ్రీథింగ్ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ ఇప్పుడు. అందుకనే ఇంత ధీమాగా, ఇంత షూర్ గా చెప్తున్నాం అనమాట. అండ్ అగైన్ డెఫినెట్లీ సెకండ్ బేబీ, ఏదైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మాకు ఇష్యూస్ కొన్ని వచ్చాయో, అంటే ఉమ్మనీరు, వెయిట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆల్ దోస్ మేము మళ్ళీ టాక్ టు బేబీలో చెప్పుకున్నాము. అండ్ ఇన్ఫాక్ట్ మేము ఫీల్ అవుతుంటాం, ఇంకా కొంచెం బాగా చేసి ఉండాలి, ఫస్ట్ బేబీకి ఇంకా బాగా చేసి ఉండాలి, సెకండ్ బేబీకి ఇంకా బాగా చేసి ఉండాలి అని ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే టాక్ టు బేబీ పవర్ అర్థమైన తర్వాత దాన్ని ఇంకా బాగా చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉండేదేమో, ఇంకా ఈజీగా ఉండేదేమో, వచ్చిన బేబీతో మాకు ఇంకా ఈజీగా ఉండేదేమో అని అనుకుంటా ఉన్నాము. సో అంత ఇంపాక్ట్ ఉంది టాక్ టు బేబీ అనే కాన్సెప్ట్ కే. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, అండాల్ మేడం గారు అవ్వచ్చు, ఇంకా సపోర్ట్ స్టాఫ్ అవ్వచ్చు, సపోర్ట్ డాక్టర్స్ అవ్వచ్చు, ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ ప్లేస్ అన్నట్టుగా ఎప్పుడైనా సరే, ఈవెన్ నైట్ 10-11 o'clock కి మాకు ఏదైనా డౌట్స్ ఉండి, మేడం ఇలా ఉంది అని మేడం గారికి ఎలాగోలా చేర్చామంటే వెంటనే మాకు రెస్పాన్స్ వస్తుంది. అండ్ దానికి రియలీ థ్యాంక్స్ టు మేడం. అండ్ ఇంత పెద్ద నెట్వర్క్ ని, ఇంత పెద్ద హాస్పిటల్ ని, ఇంత మందిని మోటివేట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది నిజంగా వీఆర్ అమేజ్డ్. ఎవ్రీ టైం ఇక్కడికి రావడం మేము చాలా ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్గా ఎవరు చెప్పలేము హాస్పిటల్కి రావడం అనేది ఎంజాయ్ చేస్తామని, బట్ వీ డెఫినెట్లీ ఎంజాయ్ లాట్ కమింగ్ టు దిస్ పర్టికులర్ హాస్పిటల్. ఈవెన్ దో మేము బెంగళూరులో ఉన్నప్పటికీ, బెంగళూరులో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, షీ వుడ్ హావ్ ఆప్టెడ్ ఇట్. బట్ ఎందుకు ఇంత దూరం వచ్చాము అని చాలా మంది క్వశ్చన్స్ వేస్తారు. అండ్ చాలా మంది, ఎందుకు మీరు ఇంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏంటి, ఇక్కడ హాస్పిటల్స్ లేవా, ఎంత పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఏంటి, ఎందుకు అక్కడ అన్నప్పుడు మేము ఒకటే చెప్తాం, ఈ హాస్పిటల్స్ లో అంతా ఆండాల్ మేడం లేరు, ఈ హాస్పిటల్స్ లో ఆండాల్ మేడం స్టాఫ్ లేరు. సో కంపల్సరీగా మేము నెల్లూరుకి వెళ్తాము, నెల్లూరుకి వెళ్ళి డెలివరీ చేసుకుంటామని వాళ్ళతో చెప్పాం. అండ్ మేబీ దే డోంట్ ఫైండ్ ఇట్ అంత అవ్వకపోవచ్చు, బట్ వెన్ దే ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా వాళ్ళు కూడా అదే చెప్తారు. అండ్ మోరోవర్ అందరు అమేజ్ అయ్యేది ఏంటంటే తను టైమ్స్ తో నార్మల్ డెలివరీని, అండ్ వితౌట్ ఎనీ హ్యాసల్, అసలు ఆరామ్సే అయిపోయింది అనమాట. అండ్ తను చెప్పినట్టు జస్ట్ ఒక 2 weeks బ్యాక్ డెంగ్యూ స్టార్ట్ అయ్యింది అనమాట. డెంగ్యూ ఫీవర్ ఇన్ ప్రెగ్నెన్సీ, దట్ ఆన్ 9th month, అంటే ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ డేంజర్ అన్నట్టే. బట్ మేము లోకల్ గా తిరుపతిలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. అక్కడ డాక్టర్స్ కూడా అమేజ్ అయ్యారు, ఏంటి ప్లేట్లెట్ కౌంట్ తగ్గలేదు, డెంగ్యూ ఉంది, ఫీవర్ ఏమో 102 హిట్ అవుతుంది, లోపల బేబీ ఏమో నార్మల్ గా ఉన్నాడు, హార్ట్ రేట్ నార్మల్ ఉంది, మూమెంట్స్ నార్మల్ గా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు, ప్లేట్లెట్ కౌంట్ తగ్గట్లేదు, ఓన్లీ ఫీవర్ మాత్రం వస్తుంది పోతుంది. సో వాళ్ళు కూడా అమేజ్ అయ్యారు. అండ్ ఎవ్రీ డే మేము బ్లడ్ కౌంట్ తీసుకుంటూనే ఉన్నాము. అండ్ ఎవ్రీ డే ప్లేట్లెట్ కౌంట్ అసలు తగ్గట్లేదు, అండ్ ఫీవర్ కూడా తగ్గలేదు. సో మేజర్ గా తను చేసింది ఒకటే, టాక్ టు బేబీ చేసుకుంది. మేము చేసాం అంటే, చూసుకో నాన్న, లోపల అమ్మకంతా బాగుండేటట్టు చూసుకో నువ్వు,
అని చెప్పిన తర్వాత విత్ ఇన్ 3 days డెంగ్యూ తగ్గడము, ప్లేట్లెట్ కౌంట్ తగ్గకపోవడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ అ మిరాకిల్ అగైన్. డెఫినెట్ గా ఈవెన్ డాక్టర్స్ కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యారు. ఇట్స్ లైక్ 1000-10,000 కేసెస్ లో ఒకసారి ఇలా జరుగుతుంది అన్నారు. అండ్ మేము బాగా నమ్మేది డెఫినెట్ గా టాక్ టు బేబీ ఇక్కడ కూడా హెల్ప్ చేసింది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ కపుల్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారో నేను వాళ్ళకి ఇచ్చే సలహా జస్ట్ సజెషన్స్. సో ఫ్యామిలీ సపోర్ట్ కావాలండి. అంటే లేడీస్ కి వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఇనీషియల్ గా the only family support they get is from the husband. So husband 90-95% సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, మిగతా 5% ఫ్యామిలీ ఉంటుంది. సో ఇనీషియల్ గా మాకు కూడా కొన్ని స్ట్రగుల్స్ అయ్యాయి, బట్ మా ఫ్యామిలీ సపోర్టివ్ గానే ఉన్నారు. మా అమ్మగారు అవ్వచ్చు, వాళ్ళ అమ్మగారు అవ్వచ్చు, మా అత్తగారు అవ్వచ్చు, ఎవరైనా కానీ మాకు చాలా సపోర్ట్ ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ సపోర్ట్ విచ్ 95% హస్బెండ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే దే కెన్ డూ ఈవెన్ బెటర్. ఎందుకంటున్నానంటే కొంతమందికి థింక్ చేయొచ్చు, అంటే పిల్లలు కండం ఏముందండి, మామూలుగానే జరుగుతుంది. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. పిల్లలే ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్ వాళ్ళు బాగున్నారంటే మనం బాగున్నట్టే. సో డెఫినెట్ గా మంచి పిల్లల్ని కనడం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అది మేము ఇక్కడికి వచ్చిన తర్వాతే మాకు అర్థమైన విషయం. అది మంచి పిల్లల్ని కనాలి, వాళ్ళని సరిగ్గా పెంచాలి. ఈ సొసైటీకి మనం ఏం చేయకపోయినా పర్లేదు, ఒక మంచి సిటిజన్ ని కానీ ఇవ్వగలిగామంటే దానికి మించిన సపోర్ట్ ఈ సొసైటీకి మనం చేసేది ఏం లేదు. సో డెఫినెట్ గా ఆండాల్ హాస్పిటల్ కి మేము రావడం అనేది బ్లెస్సింగ్ అనుకుంటున్నాము. ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అన్నాం కదా. సెకండ్ ఈస్ కాన్ఫిడెన్స్. మేడం పైన నమ్మకం 100-200%. మేడం ఏం చెప్తారో దాన్ని గుడ్డిగా నమ్మండి, ప్రాబ్లం లేదు. గుడ్డిగా నమ్మి చేయండి. అండ్ చేసేటివి ఎంజాయ్ చేసి చేయండి. మేము చాలా ఎంజాయ్ చేసాం ఈ ప్రాసెస్ ని. అండ్ టాక్ టు బేబీ రాసుకోవడం అవ్వచ్చు, ఊమ్ లో ఉన్న బేబీతో మాట్లాడడం అవ్వచ్చు, పుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు రాసుకున్న ప్రాపర్టీస్ పాపలో కావచ్చు, బాబులో కావచ్చు, చూస్తుంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. మీరు అనుకున్న బేబీ అనుకున్నట్టుగా వచ్చేస్తే మీకు ఎలా ఉంటుందో ఊహించుకోండి. మా పరిస్థితి అదే అనమాట. సో ఎవ్రీడే మేము మనం అనుకున్నాం కదా ఇలానే ఉండాలని, మనం ఇలా చెప్పుకున్నాం కదా ఇలానే ఉండాలని. ఎవ్రీడే మా బేబీ మాకు ఎగ్జాంపుల్స్ చూపిస్తూనే ఉంటది. ఇప్పుడు సెకండ్ బేబీ వచ్చింది. సో ఎవ్రీడే మేము ఇంకా ఎక్కువ సర్ప్రైజెస్ చూడబోతున్నాం డెఫినెట్ గా. సో దీస్ థింగ్స్ చెప్పాలనుకున్నాం యాక్చువల్గా. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వన్ మోర్ టైం. మీకు మీ సపోర్ట్ స్టాఫ్ కి ఎస్పెషల్లీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. దే వర్ దేర్ ఆల్ ద టైమ్ హెల్పింగ్ అస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ అ వెరీ గుడ్ జెస్చర్. ఒకసారి మనం అయిపోతుంది, బట్ యాక్చువల్లీ మీరు పోవాలన్నా కూడా వెయిట్ చేసి కొంత టైం ఇచ్చి మీ ఎక్స్పీరియన్సెస్ షేరింగ్ అనేది నాట్ ఎవ్రీ వన్ విల్ బి విల్లింగ్ టు డూ షేర్. యాక్చువల్లీ ఇది మాకు ప్లెజర్ మేడం. ఎందుకు అంటే మేము లైఫ్ లో ఎవరికైనా రుణపడి ఉంటామో లేదో తెలియదు, కానీ పేరెంట్స్ తర్వాత డెఫినెట్లీ మీకే. ఎందుకు అంటే మీ ఇద్దరున్న వాళ్ళని 4 members చేశారు. మేము అసలు అంటే బయట వెళ్ళి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అంతా చేయించుకున్నప్పుడు మాకు అసలు పిల్లలు వస్తారా అన్న నమ్మకం నుంచి 2 పిల్లలు వచ్చి నార్మల్ డెలివరీ అయ్యి ఇంత సపోర్ట్ గా అంత హెల్దీ బేబీస్ ని అంత మంచి బేబీస్ ని ఇచ్చారంటే డెఫినెట్లీ అది మీ బ్లెస్సింగ్సే. మీ లైఫ్ లో ఎప్పుడు రుణపడి ఉంటాం మీకు అండ్ మీ స్టాఫ్ కి, సార్ కి. అండ్ ఇంకొకటి ఏమంటే మా ఫస్ట్ బేబీ గురించి ఇంత చెప్పారు మా హస్బెండ్. ఆ అమ్మాయి ఏంటంటే మేము ముందు చెప్తా అనేది గ్రాస్పింగ్ పవర్. జస్ట్ ఒక్కసారి చూస్తే ఆ అమ్మాయి గ్రాస్పింగ్ పవర్ ఎట్లుంటుందంటే, అంటే ఎప్పుడో మనం ఒక 2-3 months 4 months బ్యాక్ లేదా 1 year బ్యాక్ ఆ అమ్మాయి 1.5 year ఉన్న థింగ్స్ ఇప్పుడు చెప్తుంది, మెమరీస్ చేసుకొని. ఇక్కడికి వచ్చాం కదా మనం, ఇక్కడికి వెళ్ళి చేసాం కదా ఇది అన్నట్టు ఇంకా గుర్తు పెట్టుకుంటది. అండ్ మనం ఏమన్నా చేసి చెప్తే అది అట్లే పట్టేసుకుంటుంది. ఒక్కసారి చూసినా వాట్ ఎవర్ డాన్స్ కానీ, సాంగ్స్ కానీ, అది స్పీచ్ కానీ అన్ని అట్టే తీసేసుకుంటుంది.
నేను థర్డ్ మంత్ లో సెకండ్ ప్రెగ్నెన్సీ థర్డ్ మంత్ లో ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే మేడం, నాట్ ఈవెన్ థర్డ్ మంత్, 12 వీక్స్ 9 వీక్స్ ఆ టైంలో స్కానింగ్ కి వెళ్ళాం మేము ఇద్దరు. స్కానింగ్ వెళ్ళి ఇంటికి వచ్చే లోపల తను ఒక డ్రాయింగ్ చేసింది, పెయింట్ చేసింది. పెయింట్ చేస్తే రూమ్ లో బేబీ ఎలా ఉందో సేమ్ అలానే చేసింది. ఈవెన్ తనకు తెలియదు అది బేబీ అని. సమ్ బ్లూ పెయింట్ తీసుకొని గీసుకుంటుంది, చేత్తోనే చేత్తోనే గీసింది అనమాట. మామూలుగా చిన్నపిల్లలు గీస్తుంటారు పెయింటింగ్, బట్ వెన్ వి సీన్ దట్ స్కానింగ్ లో ఉన్న బేబీ షేపే అనమాట మొత్తం. అది ఇనిషియల్లీ బేబీ కాదు, లైక్ 8 month 9 బేబీ వస్తుంది అట్లాంటి బేబీని చేసింది. A3 సైజ్ పేపర్ నేను ఇంకా పెట్టుకున్నాను, అది ఫోటో తీసుకొని నేను ఈవెన్ ఫ్రేమ్ చేసి పెట్టుకుందాం అనేసి అనుకుంటాను. అంటే చాలా వరకే అర్థం చేసుకుంటది. ఓన్లీ థింగ్ అంటే నేను ప్రెగ్నెంట్ లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు చెప్పేదాన్ని, మేబీ మదర్లీ నాకు కొంచెం సెల్ఫిష్ ఉంటుంది, ఎందుకంటే నాకు పిల్ల కావాలి కదా, అంటే అమ్మ ఫస్ట్ తర్వాత ఎవరైనా అన్నట్టు చెప్పేదాన్ని. ఇప్పుడు సెకండ్ బేబీ వచ్చినాక కూడా అది నేను సెకండ్ బేబీని ఎత్తుకుంటే అమ్మ నేను నీ దగ్గరే ఉంటాను అంటే తను కూడా ప్రిఫర్ చేయడం ఏంటంటే నా దగ్గరే ఉండడం, అది నేను చెప్పిన ప్రాపర్టీని. కాబట్టి ఇప్పుడు నేను అది కూడా ఫేస్ చేస్తున్నాను. సో మీరు చెప్పిన టెక్నిక్స్ అన్ని చాలా వర్కౌట్. ఈవెన్ ఇన్ఫాక్ట్ సెకండ్ బేబీకి నాకు 24th డెలివరీ కావాలి అని చెప్పాను, 22nd జాయిన్ అయినప్పుడు. మీరు అడిగారు ఎందుకు అంటే ఏం లేదు, ఆ రోజు అయితే ఓకే అన్నట్టు చెప్పాను. మాస్ ఓకే అనేసి అర్లీ మార్నింగ్ పెయిన్ స్టార్ట్ అయ్యి నేను అనుకున్నాను ఏ ఈవినింగో మధ్యాహ్నం అవుతుంది అన్నట్టు. నాకు పెయిన్స్ కొంచెం కష్టంగా ఉన్నది, ఎందుకంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో డెంగ్యూ వల్ల కొంచెం వీక్నెస్ వల్ల నాకు తట్టుకోలేకపోతా ఉన్నాను. అందుకని నేను మళ్ళీ టాక్ టు బేబీ చేసుకున్నాను. అరౌండ్ 10 o'clock ఎక్కువ పెయిన్స్ ఉన్నాయి. అప్పుడు చెప్పుకున్నాను మేడం రావుకాలం ముందు పుట్టేసాయి అనేసి. ఎగ్జాక్ట్ రావుకాలం ఇంకా 2 minutes ఉండగా పుట్టేసింది పాప. సో అది ఇంకా మిరాకిల్ అనిపించింది నాకు. ప్రతిసారి సర్ప్రైజ్ అవుతున్నాం మేము టాక్ టు బేబీ. అండ్ ఈమె ఫీడింగ్ కూడా చెప్పాను నేను. ఫస్ట్ బేబీ నాకు ఫీడింగ్ కొంచెం డిఫికల్ట్ కష్టమైంది, అమ్మాయి తీసుకోకుండా దీనికి చెప్పాను నేను. ఈవెన్ నేను ఆపరేషన్ థియేటర్ లో అక్కడ ఉన్నప్పుడే వాళ్ళు పట్టించేసుకుంటే తీసేసుకుంది. సో ఫీడింగ్ ఇష్యూస్ ఏం లేదు అసలు. ఎంత మాకు అంటే చెప్పాం కదా మేము సర్ప్రైజ్ అవుతున్నాము అని అందరూ అన్నారు. ఇప్పుడు ఫీవర్ ఉంది, మళ్ళీ నెల్లూరుకి తిరుపతిలోనే చేసుకోవచ్చు కదా. లేదు మేము అక్కడికే వెళ్తాము, ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. థ్యాంక్స్ అనేది కాదు, ఎప్పుడైనా సరే మేము మీకు రుణపడే ఉంటాం మేడం. ద వే వి సీ ద లైఫ్ హెస్ చేంజ్డ్ మ్యామ్ ఆఫ్టర్ దిస్. అంటే ఇనీషియల్గా పిల్లల్ని మామూలుగా అందరు అంటున్నారు, మేము కనాలనుకున్నాం కానీ, బట్ ద క్వశ్చన్ మీరు ఫస్ట్ ఇనీషియల్గా వచ్చినప్పుడు ఎందుకు మీరు పిల్లల్ని కనాలనుకుంటున్నారు అన్న క్వశ్చనే మాకు ఒక ఫస్ట్ పంచ్ అనమాట. ఏంటిది, అవును ఎందుకు కనాలనుకుంటున్నాం, ఫస్ట్ ఆలోచన ఎవరు చేయరు ఎందుకు, అసలు ఏదన్నా ఒక పని చేయాలనుకో ముందు మనం ఫస్ట్ వై అనేది తెలిస్తేనే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. వితౌట్ దాట్ ఓకే పిల్లలు కనాలి కాబట్టి కంటున్నాం అని కాకుండా మనం ఒక ఎందుకు అనడము అనే క్వశ్చన్తో స్టార్ట్ చేయడమే మాకు ఇట్స్ చేంజ్ దట్ స్టార్టెడ్. ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి చేంజ్ అయింది. అండ్ ఎవ్రీ టైం మేము మీరు చెప్పే టెక్నిక్స్ అవ్వచ్చు, మేము చూస్తున్నవి అవ్వచ్చు, అండ్ మీ బుక్లో చదవడం అవ్వచ్చు, అండ్ ఆల్ దోస్ థింగ్స్ డెఫినెట్గా మా లైఫ్ని చేంజ్ చేసిందని చెప్పచ్చు. అండ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ సీయింగ్ ద లైఫ్ హ్యాస్ చేంజ్డ్ ఫర్ అస్. అండ్ నేను గమనించింది ఏంటంటే తను సూపర్ పాజిటివ్ అయిపోతారండి వైఫ్స్. మీరు ప్రెగ్నెన్సీ అప్పుడు వైఫ్స్ సూపర్ పాజిటివ్ అయిపోతారు మేడం టెక్నిక్స్ యూస్ చేశారంటే. సో అందరు హస్బెండ్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే సపోర్ట్ హర్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. అండ్ మీ వైఫ్స్ అసలు ఎందుకు ఇంత పాజిటివ్ ఎలా చేంజ్ అయ్యారని మీకే అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ వీ గెట్ ఓవర్ హియర్. అండ్ తన పాజిటివిటీ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నాట్ జస్ట్ జోకింగ్, మోస్ట్లీ వాళ్ళకి కొన్ని భయాలు ఉంటాయి. ఇనీషియల్గా ప్రెగ్నెన్సీ అనేది ఎలా ఉంటుంది, ఎలా అంతకుముందు అంటే మన పెద్దవాళ్ళందరూ
అదేంటది ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. సో అక్కడున్న పెద్దవాళ్ళందరూ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి వాళ్ళ భయాలు లేకుండా చేసేవాళ్ళు. బట్ నౌ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా భయాలు ఉంటాయి. అవన్నీ అక్కడ ఎలా కనిపిస్తాయంటే మనకి నెగిటివ్గా కనిపిస్తాయి. సో అవన్నీ పోయి తన పాజిటివ్ మైండ్లోకి వచ్చి ఎస్ ఐ కెన్ డూ ఇట్, నాకు ప్రాబ్లం లేదు. 9th month, 8th month ఎండ్ వరకు షీ వెంట్ టు ఆఫీస్ బోత్ ద టైమ్స్. 9th month కూడా. సో బోత్ ద టైమ్స్ షీ వెంట్ టు ఆఫీస్ టిల్ 9th month స్టార్టింగ్. దట్ ఇట్ సెల్ఫ్, అంటే మాది బెంగళూరులో 3rd floor అండ్ దెర్ ఇస్ నో లిఫ్ట్. 3 floors all 9 months షీఈస్ కమింగ్ డౌన్, గెటింగ్ 4 times 5 times a day. తను లంచ్కి మళ్ళీ ఇంటికి వస్తుంది. మళ్ళీ ఫస్ట్ బేబీ తర్వాత 2-3 సార్లు రావాల్సి వచ్చేది. దిగేది ఎక్కేది, చిన్న ఫస్ట్ బేబీని స్కూల్ నుంచి పిక్ చేసుకొని రావడము, ఎవ్రీథింగ్ షీ వాజ్ డూయింగ్. అండ్ అదంతా ఎలా సాధ్యమైందంటే బికాస్ ఆఫ్ పాజిటివిటీ. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అగైన్ ఫ్రమ్ మేడం నుంచి వచ్చింది అండ్ త్రూ ద సపోర్ట్ స్టాఫ్ ఓవర్ హియర్. పాజిటివిటీ డెఫినెట్గా వాళ్ళకి వస్తుంది, విచ్ హెల్ప్స్ అ లాట్. మైండ్, బాడీ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టెక్నిక్స్ డెఫినెట్లీ హెల్ప్స్. అండ్ ఆఫ్టర్ ద డెలివరీ షీఈస్ లైక్ న్యూ, అదేంటది కొత్త మనిషి అయిపోయింది అనమాట, విత్ ఆల్ పాజిటివిటీ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ డెఫినెట్లీ కెనాట్ బీ లైక్ వేరే హాస్పిటల్స్లో డెఫినెట్గా అయితే నాకు తెలిసి రాదు. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్సో సీన్ సో మెనీ అదర్ హాస్పిటల్స్. డెఫినెట్గా ట్రీట్మెంట్ బాగా చేయొచ్చేమో, లేదంటే వాళ్ళు సక్సెస్ అవ్వచ్చేమో, బట్ వీ డోంట్ గెట్ దోస్ హాస్పిటల్స్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇది చాలా మీకు ఇంట్లో ఎవరు సపోర్ట్గా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేదు? మా అత్తమ్మ ఉన్నారు మేడం మాతో ఫస్ట్ బేబీని చూసుకోవడానికి. ఇద్దరు వర్కింగ్. సో వీళ్ళు ఆఫీస్ వెళ్తారు, నేను ఆఫీస్ వెళ్తారు. వీళ్ళు 6 o'clock ఆఫీస్ వెళ్ళిపోతారు, మా హస్బెండ్ మార్నింగ్. నేను పాపకి 8:45 స్కూల్కి, నేను రెడీ అయ్యి ఆ అమ్మాయిని రెడీ చేయించుకొని స్కూల్లో డ్రాప్ చేసి నేను అలాగే ఆఫీస్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ మధ్యాహ్నం 12:30కి వదులుతారు. నేను 12:45కి వచ్చి పిక్ చేసుకొని తనకు భోజనం పెట్టేసి నేను భోజనం చేసుకొని కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళి వచ్చేదాన్ని. త్రూ ద 8th month ఎండ్ వరకు బైక్లోనే వెళ్ళి వచ్చేదాన్ని. ఓకే. సో మీకు ఈ మెట్లు 3 floors ఎక్కి దిగడం, తర్వాత ఇట్లా జర్నీ చేసుకుని బేబీని పిక్ చేసుకుని రావడం, ఇదంతా భయం అనిపించలేదా? అసలు లేదు మేడం, ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా మేము సేమ్ హౌస్లోనే ఉన్నాం. మీకు చెప్పాను నేను 3rd floorలో ఉన్నాము అన్నట్టు. ఏం కాదు, నువ్వు వెళ్ళొచ్చు, టాక్ టు బేబీ చేసుకొని నువ్వు మైండ్ కాన్ఫిడెంట్గా పెట్టుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు. సో సేమ్ థింగ్ నేను చేశాను. చేశారు. ఎందుకంటే ఐ వాంట్ దిస్ క్వశ్చన్ స్పెసిఫికలీ, ఎందుకంటే చాలా మందికి ఆ డౌట్ వచ్చేస్తుంది, అంటే ఇప్పుడు ఉండే మదర్స్కి. అందుకని ఇది అడుగుతున్నాను. నడిచినప్పుడు కూడా ఏమైనా అయిపోతుందేమో, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అందులో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా కూడా ఎక్కడం మనకి దిగడం అనేది చాలా ఏమైనా అయిపోతుంది బేబీకి అనేదాన్ని స్ట్రాంగ్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనం ఏం కాదు అని చెప్పినా వాళ్ళకి అది నమ్మలేకపోతున్నారు. మీరు ఎట్లా నమ్మగలిగారు మేడం? యాక్చువల్లీ ఏమంటే నాకు పాస్ట్ హిస్టరీలో ఉంది 4 మిస్క్యారేజెస్ అయింది. ఆ మిస్క్యారేజెస్ నేను కూడా అంతే. ఫస్ట్ ఇనిషియల్లీ టాటాయిస్ లాగా నడిచేదాన్ని. సో నెక్స్ట్ పాప వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన కాన్ఫిడెంట్లో నేను 1.5 month 2 monthsకే బెంగళూరు టు నెల్లూరు వచ్చి చెక్ చేసుకొని వెళ్ళాను. అండ్ 4-5 times వచ్చాము ఆ ప్రెగ్నెన్సీలో. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మేము త్రూఅవుట్ తమిళనాడు ఆల్మోస్ట్ ఒక 1500-2000 kilometers ట్రావెల్ చేసాం టెంపుల్స్కి. సేమ్ మంత్ నాకు కన్ఫర్మ్ అయింది. అండ్ ఇంట్లో పూజ చేసాం. అండ్ తిరుపతికి సేమ్ మంత్లో 3 times వచ్చాం. తిరుపతికి 3 times, తమిళనాడు ఒక 2000 kilometers, అరౌండ్ ఒక 3000 kilometers పైన జర్నీ అయింది. అండ్ ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రెషర్ వర్క్ ఎక్కువ ఉన్నింది. సో దాంట్లో పడిపోయాను నేను, నాకు కన్ఫర్మ్ అయింది. సో మీరు ఇచ్చిన ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాన్ఫిడెన్స్ వల్లనే సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను టాక్ టు బేబీ చేసుకుంటూ వచ్చాను. అంటే నాకు
ఫస్ట్ ప్రెగ్నెన్సీలో స్పాటీస్ వచ్చేటివి 3rd monthలో. సో అది కూడా రాకూడదు అని కూడా చెప్పుకుంటా వచ్చాను. అండ్ ఆ సేమ్ థింగ్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు బేబీ లేదు కాబట్టి నేను కేర్ తీసుకుంటాను. సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు బేబీ ఉంది, నేను బేబీని కూడా కేర్ తీసుకోవాలి, ఆ అమ్మాయిని స్కూలింగ్ చూసుకోవాలి, ఆ హోంవర్క్స్ చూసుకోవాలి, ఆ అమ్మాయి స్నానం కూడా నాతోనే చేయించుకునేది, అన్నీ చేసేది. బట్ ఓన్లీ థింగ్ నేను చెప్పాను, లోపల బేబీకి నువ్వు స్ట్రాంగ్గా ఉండు, అక్కుంది, నేను అక్కని చూసుకోవాలి, నిన్ను చూసుకోవాలి, సో నువ్వు నాకు హెల్ప్ చేయి. అండ్ ఈ అమ్మాయికి చెప్పేదాన్ని లోపల బేబీ ఉంది. ఇనిషియల్లీనే వన్స్ మాకు కన్ఫర్మ్ అయిన రోజే మేము అమ్మాయికి చెప్పాం. వాళ్ళ నాన్న కూడా అంత సర్ప్రైజ్ అవ్వలేదు, అంత హ్యాపీనెస్ నేను ఫీల్ అవ్వలేదు. కానీ ఆ అమ్మాయి ఫేస్ అసలు ఎంత సర్ప్రైజ్, ఎంత హ్యాపీనెస్ ఇచ్చేసి నాకు హగ్ చేసుకొని అట్లా చేసింది. నేనే సర్ప్రైజ్ అని, ఇంత ఎగ్జైట్మెంట్ అవుతుందా అన్నట్టు. సో ఆ అమ్మాయి అర్థం చేసుకునింది, అది బాగా సపోర్ట్ చేసింది. సో ఆ కాన్ఫిడెన్స్తోనే నేను డ్రైవ్ చేశాను. ఈవెన్ 3rd month 4th monthలో బెంగళూరులో డాక్టర్ అయితే మీరు బైక్ రైడ్ చేయొద్దండి, గిడ్డినెస్ వస్తుంది అన్నట్టు చెప్పారు. నాకు వేరే ఆప్షన్ లేదు. సో నా పిల్లలు నేనే చూసుకోవాలి, నా ఇల్లు నేనే చూసుకోవాలి. సో నేను 2 పిల్లలకి చెప్పుకున్నాను ఇలా ఉండాలి అని. సో నాకు ఈజీ అయింది. ఈ వితౌట్ ఫియర్ మనం ఏం చేసినా ప్రాబ్లం ఉండదు. చాలామంది నా ప్రెగ్నెన్సీలో నేను బెంగళూరుకి తిరుపతికి ట్రావెల్ చేసడం, ఫంక్షన్స్కి రావడం, ఫెస్టివల్స్కి రావడం, చాలామంది చెప్పారు ప్రాబ్లం అవుతుంది కదా, వెళ్ళొద్దు, జర్నీ చేయొద్దు, అన్నిసార్లు 3rd floor నుంచి స్టెప్స్ ఎక్కి దిగద్దు 4-5 times. బట్ నాకేం లేదు, ఐఎమ్ ఫైన్ అన్నట్టు 9th month పెట్టి 5 days ఆఫీస్ వెళ్ళి తర్వాత నేను లీవ్ తీసుకొని వచ్చాను మేడం. సో నాకు ఎటువంటి ప్రాబ్లము ఫేస్ అవ్వలేదు అంటిల్ డెంగ్యూ ఫీవర్ వచ్చేవరకు. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ అందులో 9th month అనేది ఒక్కొక్కసారి ప్లేట్లెట్ తగ్గిపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ బేబీస్ హెల్ప్. టాక్ టు బేబీ అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ అవర్ ఫీలింగ్. ఇప్పుడు మీరే మీ ఎక్స్పీరియన్స్లో మీరే పయనీర్స్ దీంట్లో. ఇప్పుడు నేను చాలా దగ్గర చూస్తుంటాను టాక్ టు బేబీ వర్క్స్ అంటాం. స్టడీస్లో ఏం చెప్తారంటే బేబీ ఈజ్ ఏబుల్ టు లిజన్, కరెక్ట్. బట్ ఇక్కడ మనం ఏం చేస్తాం, బేబీ నాట్ ఓన్లీ ఏబుల్ టు లిజన్, రెస్పాన్స్ ఈవెన్ ఇన్ ద వూంబ్. యాక్చువల్లీ చెప్పాలంటే నేను బయటకు మాట్లాడేదాన్ని కాదు మేడం, ఎక్కువ లోపలే మాట్లాడుకునేదాన్ని. ఎందుకు అంటే నేను బయటకు మాట్లాడితే నా ఫస్ట్ బేబీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, ఆ అమ్మాయి లేస్తుంది. అండ్ ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు పక్కన కొలీగ్స్ వాళ్ళు ఉండే డిస్టర్బెన్స్ అవుతుంది. నేను బైక్ రైడ్ చేస్తూ మాట్లాడేదాన్ని. లైక్ ఇప్పుడు వచ్చాం మనం అక్కడ స్కూల్ దగ్గరికి, అంటే బైక్ రైడ్ చేస్తూ నేను నా ఫస్ట్ కిడ్తో మాట్లాడేదాన్ని డ్రాప్ చేసేవరకు. దాని తర్వాత సెకండ్ కిడ్తో మాట్లాడేదాన్ని. ఇప్పుడే అక్కడ డ్రాప్ చేసాం, మనం ఆఫీస్ వెళ్తాను, ఇట్లా వర్క్ చూసుకుంటాం, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ లంచ్కి వెళ్తాను అన్నట్లు చెప్పుకునేదాన్ని. ఓన్లీ థింగ్ అది మన కాన్ఫిడెంట్ లెవెల్, మనం ఎంత నమ్ముతామో నమ్మి చేస్తామో దాని మీద. ఎస్ మేడం, చాలా బాగా ఇచ్చేది మూమెంట్స్. నాకు ఈ బేబీ అసలు మామూలుగా 8th month 9th month మూమెంట్స్ తగ్గుతాయి అన్నారు. నాకు డెలివరీ పెయిన్స్ వచ్చేటప్పుడు కూడా బేబీ మూమెంట్స్ కిక్స్ ఇస్తూనే ఉంది. ఈ ప్రెగ్నెన్సీలో ఏ టైంలో మీకు నిజంగా బేబీ మీకు బాగా హెల్ప్ చేసింది అనే ఒక ఫీలింగ్ మీరు ఎక్స్పీరియన్స్ అయింది? మేము ఎక్స్పీరియన్స్ అయిందంటే మేడం, మా ఒక్కసారి 3rd monthలో మాకి అంటే ఏం ఇష్యూస్ లేవు, కానీ మాకున్న ప్రీవియస్ హిస్టరీ వల్ల కొంచెం భయపడుతూ ఉన్నాం వెళ్ళిన ఎవ్రీ మంత్కి అట్లా. సో ప్రతిసారి మాకు కాన్ఫిడెన్స్ ఇస్తూ వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ ఈ 9th month డెంగ్యూలో ఫీవర్ 103.8 7 ఉంది. ప్లేట్లెట్స్ కౌంట్స్ తగ్గలేదు, మూమెంట్స్ తగ్గలేదు, హార్ట్ బీట్ ఎక్కడ తగ్గలేదు. సో ఓన్లీ నాకు నీరసం అనిపిస్తుంది కానీ నేను యాక్టివ్గా లేకుండా ఏం లేదు అంతే. సో అక్కడ చాలా హెల్ప్ చేసింది. అండ్ డెలివరీ టైం నేను ఈవినింగ్ అనుకున్నాను, ఎందుకంటే పాప ముందు రోజు పెయిన్స్ వస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ పుట్టింది కదా, ఇప్పుడు అర్లీ మార్నింగ్ వచ్చి అట్లీస్ట్ ఈవినింగ్ అవుద్దేమో అనుకున్నాను. కానీ నేను
పెయిన్స్ తట్టుకోలేకపోతున్నాను, అర్లీగా వచ్చేసే అని రిక్వెస్ట్ చేశాను. మీరు టెంపుల్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు నేను వాక్ చేస్తున్నాను, అప్పుడు చెప్పారనమాట, మేడం వచ్చేసారులే అనేసి. అంటే అన్న మేడం వచ్చేసారు, ఇంకో 1 అవర్లో వచ్చేసే. ఎగ్జాక్ట్ 1 అవర్ 15 మినిట్స్కి వచ్చేసింది. సో అది ఇంకా బాగా మిరాకిల్, బాగా సపోర్ట్ ఇచ్చింది. యాక్చువల్లీ మేము తనకి చెప్పాం మేడం, ఎప్పుడు ఒకరికి చెడు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయకూడదు అని ఫస్ట్ నుంచి చెప్పాం. ఇప్పుడు బేబీకి అదే చెప్పాం మేము. సో ఎట్లా అంటే ఇప్పుడు మనం బయట వెళ్ళాం అనుకోండి, ఇంట్లో తన్ని మేము ప్యాంపర్ చేయాలి, బయట వెళ్తే తన్ని వేరే పిల్లల్ని ప్యాంపర్ చేస్తుంది, అండ్ వాళ్ళు స్ట్రగుల్ అవుతుంటే తిని హెల్ప్ చేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళి నేను డ్రాప్ చేశాను, ఇంకో సేమ్ డే, ఇది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది, నేనే డ్రాప్ చేశాను వాళ్ళ. ఇంకో మదర్ వచ్చి వాళ్ళ బాబుని డ్రాప్ చేశాడు, ఆ అబ్బాయి ఏడుస్తా అన్నాడు. ఏడుస్తా అంటే ఈమె బ్యాగ్ వేసుకుంది, ఆ అబ్బాయి ఏడుస్తుంటే ఆ అబ్బాయి బ్యాగ్ తీసుకొని, రా అర్జున్, విల్ గో, యువర్ మదర్ విల్ కమ్ లేటర్. సేమ్ క్లాసే, తనకి అది చెప్తుంది, వాళ్ళ మదర్ పర్లేదు అనేసి చెప్తే వాళ్ళ టీచర్ చెప్తుంది, లేదు తనకు అలవాటే, ఆ అమ్మాయి అట్లే ఉంటుంది క్లాస్లో అందరితో హెల్ప్ చేస్తూ అని చెప్పారు. అండ్ తిను ఏమైనా హోంవర్క్ కానీ పెయింటింగ్స్ యాక్టివిటీ ఇస్తే తినేది ఫినిష్ చేసేసి ఫాస్ట్గా పక్కన వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తుంది. సో అది అలా టీచర్ ప్రతిసారి చెప్తుంది మాకి, హెల్పింగ్ నేచర్ బాగా చేస్తుంది అని. అండ్ ఇంట్లో అందరితో తనకి ఎవరితో ఎలా ఉండాలో కరెక్ట్గా తెలుసు, ఎవరితో ఏం చేయించుకోవాలో తెలుసు. తనకి ఎప్పుడు లైక్ కొంచెం గర్జిగా ఉండాలి, ఎప్పుడు సాఫ్ట్గా ఉండాలి, అది కూడా టెక్నిక్స్ నేర్చేసుకుంది. సో ఇప్పుడు నేను కొంచెం కోపడతాను, నాకు కొంచెం తగ్గి చెప్తుంది, అలానికి ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తారు, అది కాదు నాన్న, ఇది కాదు నాన్న అనేసి ఎస్కేప్ అవుతుంది అట్లా. సో ఎవరైనా వచ్చారు, మీ నాన్న వచ్చారు అంటే, మా నాన్న ఏమన్నాడు నన్ను అన్నట్లేదు, మా అమ్మ ఇంకేమైనా వచ్చింది, ఎవరైనా ఇది చేస్తాను, నువ్వు మా అమ్మకి చెప్పద్దు ఇట్లా అనేసి. తనకి తెలుసు ఎవరేంటి అన్నట్టు. 4 years కి అంత మెచ్యూరిటీ మేము అసలు. అండ్ స్కూల్కి మేడం, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి వెళ్ళినప్పుడు నార్మల్గానే పిల్లలు అంత ఈజీగా స్కూల్ లోపలికి వెళ్ళరు, చాలా మంది ఏడుస్తుంటారు. అండ్ మేము ఫస్ట్ డే తీసుకెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 70% ఆఫ్ ద కిడ్స్ ఏడుస్తున్నారు. మేము వెళ్ళు అనేసి వదిలి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది, వెనక్కి కూడా తిరిగి చూడట్లేదు, స్కూల్కి వెళ్ళిపోతుంది. నేను నాట్ ఈవెన్ సింగిల్ డే అని నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పలేదు, నాట్ ఈవెన్ సింగిల్ డే. అండ్ వాళ్ళ క్లాస్ టీచర్ చెప్తారు, తను క్లాస్లో ఉందంటే నాకు చాలా హ్యాపీ అండి, నేను వచ్చి వాళ్ళు టీచ్ చేయడం అని. ఏదన్నా 1 రోజు 2 రోజులు తను మిస్ అయిందంటే మాత్రం నేను చాలా మిస్ అవుతాను అంటుంది. అండ్ వన్ డే ఏమైందంటే వాళ్ళ టీచర్ని, మీరు ఆపండి నేను టీచ్ చేస్తాను అని అంటుంది. చేస్తా అంటే, నువ్వు కాదు నేను టీచ్ చేయాలి, అలా టీచ్ చేసేదాన్ని కుదరదు అంటే తను అలిగెళ్ళి పక్కన నిలబడుకునేందంట. సరే మేడం, సరే ఏం టీచ్ చేస్తావు, టీచ్ చేయి అని చెప్పి, నువ్వు టీచ్ చేయని చెప్పి బయటకు వచ్చి విండోలో నేను చూస్తుంటే అందరినీ టీచర్ ఎలాగైతే చేస్తుందో ఇమిటేట్ చేసి, అర్జున్ యూ స్టాండ్ అప్, వాట్ ఈస్ దిస్ యాపిల్ అని చెప్పి చెప్పిన వెంటనే వెరీ గుడ్ టు సెట్ డౌన్ అని చెప్పి టీచర్ని ఇమిటేట్ చేసి చేసిందంట. మేము ఒకరోజు వెళ్తే మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, టీచర్ ఎక్స్ప్లెయిన్ చెప్తే నో దట్ ఈస్ రాంగ్, దిస్ ఈస్ కరెక్ట్ అన్నట్టు చెప్తుంది. సో దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, గ్రేస్ అవ్వచ్చు. అండ్ నేను చెప్పాను కదా మేడం, స్మైల్, తన స్మైల్ చూస్తే ఎవరైనా పడిపోవచ్చు. అది దట్ ఈస్ అ టాప్ క్వాలిటీ దట్ వీ హ్యావ్ అచీవ్డ్ అని చెప్పచ్చు. అండ్ సో ఇట్లా మారా చెప్పుకుంటూ వెళ్తే ఎవ్రీ డే. అండ్ హాస్పిటల్కి మొన్న వచ్చాం కదా, మొన్న ఎంతో అల్లరి చేస్తుందని చెప్పి బయటకు పంపించి నేను తలుపేసేసాను. తలుపు తడుతుంది, తీయట్లేదు. వచ్చి తలుపు తట్టి, నాన్న నేను మీ కూతుర్ని తలుపు తట్టున్నాను. ఇది నేను చెప్పాను. ఫస్ట్ నన్ను పిలిచింది, నేను తీయనన్నాను మేడం, తీయను అన్నాను. కొంతసేపు పిలిచి అయిపోయింది. తర్వాత వాళ్ళ నాన్న పిలిచింది, తీయలేదు. నాన్న నేను తమోజ్ఞాని, నీ కూతుర్ని
ఇంక వెంటనే అందరు నవ్వేసి డోర్ తీసేశారు. సో దట్ స్పాంటేనిటీ అవ్వచ్చు, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ presence ఏది of చెప్తే mind, వీళ్ళు ఎవరితో ఎలాగా అంటే కొంతమందిని కొట్టి తనకు కావాల్సిన చేసుకుంటుంది, కొంతమందిని బుజ్జగించి, కొంతమందిని Okay. ముద్దు పెట్టి, కొంతమందిని స్మైల్ ఇచ్చి, ఓకే ఓకే. ఎలాగోలా వర్క్ తనకు కావాల్సిన పనిని చేంజ్ చేసుకుంటుంది. దీనికి మీరు యాంటీనేటల్ గా ఏమనుకున్నారు, ఈ ఎట్లా ఉండాలని? యాక్చువల్లీ మేము చెప్పాం మేడం ఏంటంటే ఫస్ట్ నుంచి నీకు కావాల్సిన దానికి నువ్వు డిఫెండ్ చేసుకో, అండ్ నిన్నే ఎవరైనా ఏమన్నా అంటే డిఫెండ్ చేసుకునే కెపాసిటీనే ఉండాలి. ఓకే సో ఎక్కడ అట్లని నువ్వు తగ్గద్దు, అన్నిటికీ compromise on compromise your- అవ్వద్దు. వాట్ ఎవర్ యూ నీడెడ్. అన్ని మంచిగానే చేసుకోవాలి, బట్ రాంగ్ వేలో వద్దు. వాళ్ళని వాళ్ళుగా ఫ్రీడమ్ ఇచ్చి వదిలేస్తే దే విల్ బికమ్ టాప్ ఇన్ దట్ వాట్ ఎవర్ ఫీల్డ్ దే చూస్. దట్స్ వాట్ వీఆర్ సెయింగ్. ఐ మీన్ నువ్వు ఏ ఫీల్డ్ అన్నా చూస్ చేసుకో, ఆ ఫీల్డ్లో మాత్రం టాప్ రావడానికి ప్రయత్నించు. యూ డోంట్ నీడ్ టు బి ఆన్ టాప్ ఎవ్రీ టైం. ఎందుకంటే ఒకరు ఫస్ట్ వచ్చారంటే ఇంకొకరు సెకండ్ కంపల్సరీ ఉంటారు. సో ట్రై టు గివ్ యువర్ 100%, బీ అట్ ఎ ప్లేస్ వేర్ యూ వాంటెడ్ టు బీ అన్నది ఒకటే మేము చెప్పుకున్నాం. అండ్ వీ డోంట్ వాంట్ టు పుష్ హర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇంకొకటి ఏమి అంటే మేము చెప్పింది ఆ అమ్మాయికి మేడం, ఏదైనా అవ్వచ్చు, అది కెరియర్ కానీ ఏదైనా అవ్వచ్చు, నువ్వు బెస్ట్ ఇవ్వు, ఆ రిజల్ట్స్ తర్వాత ఉంటాయి. అండ్ ఎనీథింగ్ నువ్వు షేర్ చేసుకోవాలంటే అమ్మ నాన్నతో ఫస్ట్ షేర్ చేసుకోవాలి. సో దాంట్లో ఏం ఫియర్ అవ్వద్దు, మేము అర్థం చేసుకొని మేము ఉంటాం మీతో ఎప్పటికీ. ఓకే ఓకే. సో ఆ భరోసా ఇచ్చాం తనకి మేము. వెరీ గుడ్. సో ప్రతిదీ చిన్న విషయం స్కూల్లో జరిగినా ఎక్కడైనా ఎవరైనా ఏం చెప్పినా, ఈవెన్ వేరే వాళ్ళతో చెప్తుంది కదా, ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తింటాను లేకపోతే చాక్లెట్ తింటాను, అమ్మతో చెప్పొద్దండి అని చెప్తుంది, కానీ వాళ్ళకన్నా ముందు తను నాకు చెప్పేస్తుంది. సో సేమ్ థింగ్ ఇప్పుడు తప్పు చేసింది ఒప్పుకోవడానికి ముందు ఉంటుంది. ఎవరిక్కడ పాలు చిన్నబోసి ఎవరిక్కడ పాలు చిన్నబోసేసింది అన్నావు అంటే నేనే నాన్న, నేనే పడేస్తాను. అండ్ అపాలజీస్ కూడా చెప్తుంది, సారీ చెప్తుంది, సారీ చెప్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది, సారీ చెప్తుంది. అండ్ మనం ఏమైనా చేస్తే తనకు సారీ చెప్పేదాకా కాంప్రమైజ్ అవ్వదు. ఓకే ఓకే ఓకే. సో ఆ క్వాలిటీస్ మాకు మనం సారీ చెప్పాల్సింది చెప్పాల్సింది. ఇన్ కేసు ఏమన్నా తప్పు చేసామంటే. అండ్ సో మెనీ టైమ్స్ కార్లో వెళ్ళేటప్పుడు కార్లో ఉన్న వాళ్ళు ట్రాష్ బయట విండో తీసి పడేస్తారు. నో 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 నో, ట్రాష్ లోనే వేయాలి, మీరు బయట వేయకూడదు, మా మేడం చెప్పారు అంటుంది, అబద్ధాలు చెప్పకూడదు అంటుంది. సో షీ సర్ప్రైజెస్ ఎవ్రీ డే. అండ్ మీన్ సెకండ్ బేబీ టాక్ టు బేబీ చేసేటప్పుడు ఫస్ట్ టాక్ టు బేబీ చేస్తా అంటే షీ ఈజ్ నాట్ అలో మీ టు డూ దట్. తర్వాత నేను తనని ఇన్వాల్వ్ చేసుకున్నాను, ఓకే ఓకే. మనం మాట్లాడదాం, ఇద్దరు కలిసి మాట్లాడదాము. సో ఇద్దరు కలిసి మాట్లాడేవాడు, నేను తను, ఒక్కొక్కసారి మా హస్బెండ్, ముగ్గురు కలిసి మాట్లాడేవాడు. మాక్సిమం టైమ్స్ మేము ఇద్దరే మాట్లాడేవాళ్ళం. తను చెప్తుంది, అంతా చెప్పిన తర్వాత లాస్ట్ లో, అమ్మ నువ్వు ఇంకొకటి మర్చిపోయావు, ఏం చెప్పాలి, అక్క హోంవర్క్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పాలి, బుక్స్ ఎత్తుకోకూడదు అని చెప్పాలి. సో అన్ని తను కూడా ఇన్వాల్వ్ అయిపోయి చెప్తుంది. వెరీ గుడ్. సో ఇప్పటికీ నా చిన్నమ్మ ఏడుస్తుంటే పోనీ పోనీ ఏడవద్దు, అమ్మ వచ్చేస్తుంది ఓకే అన్నట్టు చెప్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యూ హ్యావ్ కెప్ట్ ఈ బిహేవియర్, క్యారెక్టర్, ప్రిఫరెన్స్, తర్వాత ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఎలాగో వస్తుంది. మేము ఒక్కరోజు కూడా అమ్మాయికి ఇది ABCD 1 2 3 అవి ఏమీ చెప్పలేదు మేడం. ఓకే. స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఏదో బుక్స్ ఇచ్చడం, పెయింట్స్ అడిగితే తీసిస్తాం, తనే చేసుకునేది, తనే చేసేది. టాయ్స్ ఇచ్చేవాళ్ళం, త్రూ టాయ్స్ కొన్ని లెర్న్ చేసుకునేది. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత అమ్మాయికి ఒక్క ముక్కు ఇంగ్లీష్ రాదు. 1 year లో ఇప్పుడు ఆల్మోస్ట్ మనలాగానే మాట్లాడుతుంది ఇంగ్లీష్. సో వాళ్ళ మేడమే సర్ప్రైజ్ అవుతుంది, అంటే తనకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. బెంగళూరులో జాయిన్ చేసి నర్సరీలో ఇంత డెవలప్ అవడం, ఇంత చేయడం, ఇంకా వేరే స్టూడెంట్స్ అంత లేరు అన్నట్టే చెప్తుంది. ఇంటెన్షనల్లీ మేము తెలుగే మాట్లాడాము మేడం, ఇంగ్లీష్ నేర్పించదలుచుకోలేదు ఇంట్లో. మేము మాట్లాడేది కూడా తనతో తెలుగే మాట్లాడాము. మళ్ళీ అమ్మ, నాన్న, అత్త, మామయ్య, తాత, అమ్మమ్మ ఇలానే పిలవమని చెప్పాము అనమాట. సో వీ ఫస్ట్ ప్రిఫర్డ్ మదర్ టంగ్.
దాని తర్వాత ఇంగ్లీషు తను స్కూల్కి వెళ్ళిన తర్వాత షీ లెర్న్ ఇట్ వెరీ ఫాస్ట్. స్కూల్లోనే నేర్చుకునేది. ఇప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంది తప్ప మిగిలినప్పుడు తెలుగులోనే మాట్లాడుతుంది. అండ్ ఇంకొక క్వాలిటీ ఏంటి అంటే మేడం, మేము డాక్టర్ బేబీ చేసేటప్పుడు తనకు చేసేటప్పుడు చెప్పేవాళ్ళం అనమాట, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నేను మా హస్బెండ్ అండ్ పేరెంట్స్ అంతా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతా చెప్పేవాళ్ళు. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో మేము చెప్పకపోయినా కూడా లాస్ట్ లో మిస్ చేసినా చెప్పకపోయినా తనే చెప్పేస్తుంది, అమ్మ నువ్వు ఇది చెప్పు, అందరు వెయిట్ చేస్తున్నావు అని చెప్పు అనేసి ఆల్మోస్ట్ ఒక 10-15 మెంబర్స్ నేమ్స్ చెప్తుంది మా ఫ్యామిలీ మెంబర్స్. సో అందరిని ఇన్వాల్వ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమైనా ఫంక్షన్ చేయడానికి కానీ లేదా ఇంకేమైనా చేసుకోవాలి అంటే తను అడుగుతుంది, నా బర్త్డే ఫంక్షన్ చేయండి, వీళ్ళందరినీ పిలవండి. సో ఆడ మెయిన్ ఎవరుంటారంటే మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, తన అండ్ నేబర్స్ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు. ప్రతి దాంట్లోనూ వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని చూస్తారు రిలేషన్షిప్. సో అది కూడా బాగా వచ్చింది. చాలా సంతోషం, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆ మొండితనం అనేసి చెప్పారు కదా, అది నాకు కొంచెం ఉంది. సేమ్ థింగ్ నేను మేబీ దానివల్లనే నేను 2 kids ని తీసుకున్నానేమో అనిపిస్తుంది నాకు. మేబీ నేను గివ్ అప్ ఇచ్చేస్తుంటే నాకు ఆ మొండితనం లేకుండా నేను ఐవీఎఫ్కి వెళ్ళేదాన్నో లేకపోతే ఇంకో దానికి వెళ్ళేదాన్నో లేకపోతే పిల్లలు లేకుండా ఉండేదాన్నో. ఇంత మంచి పిల్లలు అయితే వచ్చేవాళ్ళు కాదు. చాలా సంతోషం. డిజైన్ యువర్ బేబీస్. అంటే ఇంకొకటి అందరు అనుకోవచ్చు అన్ని పాజిటివ్స్ చెప్తున్నారు అని, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. హైపర్ ఉంది బేబీ. ఎందుకంటే అది మేము అగ్రీ చేస్తాం, ఓన్లీ ప్యూర్లీ మనం ఇచ్చే ఫుడ్ వల్ల ఉండొచ్చు. నవ్ డేస్ ఒక కిడ్ మేము ఆల్మోస్ట్ 2.5 years వరకు నా పిల్లకి చాక్లెట్, బిస్కెట్స్, జంక్ ఫుడ్ అనేది తెలియదు, ఇంక్లూడింగ్ లైక్ మొబైల్స్, ట్యాబ్స్. సో ఒకరి తర్వాత ఒకరు చూడడం, నైబర్స్ చూడడం, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇంకో కిడ్ చూడడం, చూసి తిను అడగడం. మేము ఇప్పటికీ మేమైతే జంక్ తీసాం, చాక్లెట్, బిస్కెట్స్ మేమైతే తీసాం. ఎవరైనా విజిటర్స్ లేదా నైబర్స్ ఎవరైనా ఇస్తే అది తిని తను హైపర్ అవుతుంది. అది మనకు యాక్చువల్గా షుగర్స్ తింటే మనమైనా హైపర్ అవుతాం. సో అది ఒక్కటి దగ్గర అంతే, అంతకు మించి ఏం లేదు. యాక్చువల్లీ మీరు అడుగుతున్నారు కదా మేడం డెలివరీ ఎందుకు అని. ఫస్ట్ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడే మేము ఇక్కడికి చెకప్ రావడానికి రెడీ అయ్యాం. మీరే అన్నారు 3rd month వరకు వద్దు, అక్కడే చూపించుకొని రండి అనేసి. మళ్ళీ మేము బిట్వీన్ ఎప్పుడైతే తిరుపతి వస్తున్నాం అప్పుడు వస్తున్నాం, మిగిలినప్పుడు పర్టికులర్ గా అయితే రాలేదు. అండ్ 6th month లో వచ్చి వెళ్ళిపోయాను నేను. మీరు ఎప్పుడు రావచ్చు అంటే 9th month పెట్టాక రా పాప అన్నారు. సో 9th month లో వచ్చి 9th month లో రావడానికి ప్రిపేర్ అయితే ముందు రోజే నాకు డెంగ్యూ వచ్చి నేను అడ్మిట్ అయ్యాను. సో అప్పుడు కూడా మేము మీ గైడెన్స్ తో ఫోన్ లో మాట్లాడి చేసుకున్నాం. ఓన్లీ థింగ్ నాకు తిరుపతి అంటే మీకు తెలుసు మా కజిన్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ దే హాస్పిటల్ ఉంది. సో ఎనీ టైం వాళ్ళు వచ్చి హెల్ప్ అడిగితే చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మీరుండ్రు అక్కడ. సేమ్ మా హస్బెండ్ చెప్పినట్టు ఆండాల్ మేడం ఉండరు, స్టాఫ్ ఉండరు, భాస్కర్ సార్ ఉండరు. బ్లెస్సింగ్స్ కావాలి మాకు. సో త్రూ మీ నుంచి మాకు బేబీ వస్తే మేము ఇంకా బ్లెస్డ్ గా ఫీల్ అవుతాం. అండ్ మాకు ఇక్కడికి రావడమే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో అది తను చెప్పారు లాస్ట్ వీడియోలో కూడా. అంతా అయిపోయి లాస్ట్ లో మేడం ని కలిస్తే దీనికి ఒక ఫేస్ లో ఒక ఇది వస్తుంది. దానికోసం ఆ ఒక్క హ్యాపీనెస్ కోసం మేము మీ దగ్గరకు వస్తాం. అండ్ మాకు లైక్ ఇది హాస్పిటల్ లాగా అనిపించదు. యూ వోంట్ ఫీల్ దట్. లైక్ మా ఇంట్లో మేము ఎలా ఉంటామో అలా అనిపిస్తుంది అంతే. సో దానికోసమే మెయిన్ వచ్చాం మేడం. అది చెప్పడం కన్నా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీలింగ్ బాగుంటది మేడం. ఎవరైతే సఫర్ అవుతున్నారో ఫెర్టిలిటీతో వాళ్ళకి సజెస్ట్ చేస్తాం మీ దగ్గరికి వెళ్ళమని, లేదా బుక్ కొని ఇవ్వడమో లేకపోతే ఆన్లైన్ కన్సల్టెన్సీ అవ్వమని. ఇన్ఫాక్ట్ మీరు నాకు డైట్ బుక్ ఇచ్చారు ఫెర్టిలిటీ టైం. నేను ఇప్పటికి అది ఒక 2-3 మెంబర్స్కి వెళ్ళి ఉంటుంది ఆ బుక్. ఒక నోట్బుక్, చిన్న నోట్బుక్ లో డైట్ రాసి ఇస్తారు కదా, ఈ పౌడర్స్ తీసుకోవాలి ఇవి, అది ఒక 2-3 మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది బెంగళూరులో. అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా వాళ్ళకి వాట్ ఎవర్ దే వోంట్
మీన్స్ లిజన్ ఆర్ నాట్, నేను ఈ టాక్ టు బేబీ టెక్నిక్ ప్రతి ఒక్కరికి చెప్తాను. అంటే వాళ్ళేంటి నన్ను డాక్టర్గా ఫీల్ అవుతారా లేదా ఇంకొకలాగా ఫీల్ అవుతారా అంటే వీళ్ళేం చెప్పేది అట్లా నేను అదంతా తీసుకోను. మనం చెప్దాం వాళ్ళ ఇష్టం తర్వాత అన్నట్టు చెప్పాము. అండ్ బుక్స్ కూడా చాలా మందికి ఇచ్చాము. అండ్ ఎనీ రిలేటివ్ ఎనీ ఫ్రెండ్ కి ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఫస్ట్ థింగ్ వి డూ ఇస్ వి గివ్ దెమ్ దట్ బుక్ టాక్ టు ద బేబీ. అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టడం, వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం, చదవమనడం డెఫినెట్ గా చేస్తాం. లేదా గిఫ్ట్ ఇవ్వలేకపోయినా వాళ్ళని అది బుక్ చేసుకోమని చెప్పడం, మన దగ్గరగా ఉంటే మా దగ్గర ఉన్న బుక్ ఇవ్వడం, అది చేస్తాము. అండ్ టాక్ టు బేబీ వచ్చి చాలా వరకు చేస్తాం. ఇన్ఫాక్ట్ ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కూడా నాకు ఫోన్ చేసి అడిగే వాళ్ళు ఉన్నారు. నేను చాలా సార్లు జ్యోతి మేడంకి ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ చేస్తుంటాను మేడం. అంటే ఆఫీస్ అయిపోయినాక లేదా రిపోర్ట్స్ రావడానికి లేట్ అయ్యి అట్లా. ఇన్ కేస్ మేడం పిక్ చేయకపోయినా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా వెంటనే మీతో మాట్లాడి నాకు రెస్పాండ్ అవుతారు. సో సేమ్ వే మీరు అడిగారు కదా ఇందాక, ఓన్లీ ఎందుకు తిరుపతిలోనే చూయించుకోవచ్చు కదా ఇక్కడికి. చాలా ఉన్నాయి మేడం ప్యాకేజెస్ తీసుకున్న, లైక్ ఇంత డెలివరీకి ఇంత ప్యాకేజ్, లైక్ 5 స్టార్ కైండ్ ట్రీట్మెంట్ అది. బట్ ఇట్ వోంట్ వర్క్స్ ఫర్ మీ. ఆ ఫీల్ అనేది నాకు మదర్లీ ఫీలింగ్ కావాలి, ఫ్యామిలీ ఫీలింగ్ కావాలి, నేను ఎవరితో కంఫర్ట్ ఉంటాను అనేది. ఇప్పుడు నాకు ఇక్కడైతే లైక్ నాకు ఏ హెల్ప్ కావాలన్నా నేను ఎవరినైనా అడుగుతాను. సో వేరే హాస్పిటల్ వెళ్ళి నేను అంత ఫ్రీగా అంత కన్వీనియంట్ గా ఉండలేను. సో అంత మీరు పేషెంట్స్ కి అంత ఫ్రీడమ్ ఇచ్చారు, లైక్ అంత కన్వీనియన్స్ ఇచ్చారు, అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సేమ్ వే మీ స్టాఫ్ అట్లే ఉన్నారు. నేను మా హస్బెండ్తో ఎప్పుడూ ఉంటాం. మేబీ మేము వీక్లో ఎప్పుడు గుర్తొచ్చినా మేము అదే నా నోటి నుంచి ఒక్కటే వస్తుంది, ఆ మహాతల్లి ఎంతమందికి ప్రాణం పోసి ఇచ్చుంటుందో, ఎంతమందిని చూసుంటది, ఇట్లే చెప్తాను నేను. అసలు ఎన్ని డెలివరీస్ చూసుంటారో, ఎంతమందికి పిల్లల్ని ఇచ్చుంటారో. సో మాకైతే మీరు ఒక లైక్ గాడ్ గిఫ్ట్ అంతే. గాడ్ మేబీ దేవుడు పంపించి మీరు మాకు నా పిల్లల్ని ఇచ్చినట్లే ఉంటుంది అంతే. నాకు గివింగ్ మోర్ కన్విక్షన్ ఎస్ వి షుడ్ డూ వాట్ వీ స్టాండ్ ఫర్ అనేది. అది అంటే మీరు అక్కడి నుంచి రావడం అనేది ఎంత మీకు సంతోషమో, నాకు మనం చేసే పనిలో ఎస్ ఇట్స్ ఎ మోటివేషన్. లేకపోతే అంత దూరం రారు కదా. విత్ ఆల్ దిస్ పెట్టుకొని రావాల్సిన అవసరమే లేదు. యూ హ్యావ్ ఎవ్రీ రీజన్ టు స్టే దేర్. ట్రూ. ఐ కెన్ అష్యూర్ మేడం దట్ no other hospital from Bangalore to Tirupati to the Nellore, no other hospital can reach your standard. I can say that for sure. Thank you. స్టాండర్డ్స్ అంటే Whatever the money they, I mean, I'm not లగ్జరీ అవంతా అనుకుంటారు. లైక్ టైం కి టిఫిన్ పెట్టడం, లంచ్ పెట్టడం, సో లగ్జరీస్ రూమ్ అవన్నీ కాదు. సో హౌ యు ఆర్ గివింగ్ మోరల్ సపోర్ట్ అండ్ హెల్పింగ్ ద పీపుల్, లైక్ ఫినాన్షియలీ స్ట్రాంగ్ ఉన్ని వీక్ ఉన్ని, హౌ యు ఆర్ హెల్పింగ్ అండ్ హౌ యు ఆర్ ట్రీటింగ్ ద పీపుల్. సో వీళ్ళు కొంచెం ఫినాన్షియలీ బాగున్నారు, వీళ్ళు కొంచెం నథింగ్, అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయడం, సో మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయడం ఇక్కడే నేను చూసాను. ఎందుకు అంటే సో డెలివరీ రూమ్ లో చాలా ఉంటాయి, అది పర్సనల్ గా మనం చూస్తాం. సో నాకు 4 అబార్షన్స్ అయ్యాయి. దానిలో ఒకటి డిఎన్సీకి మెయిన్ డెలివరీకి కంపారిజన్ చేస్తేనే నాకు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. సో డిఎన్సీ అనేది నాట్ ఈవెన్ 10-15 minutes జాబ్, డెలివరీ అనేది ఆల్మోస్ట్ 2-3 days జాబ్. సో దాంట్లో ఎంత డిఫరెన్స్ ఉందో మేము కళ్ళకు కట్టినట్టు చూపించారు అంతే. సో దానికి మించి ఏం లేదు మేడం. చాలా సంతోషం. మీరిద్దరు మంచి పేరెంట్స్, మంచి పిల్లల్ని డిజైన్ చేసుకోగలిగారు టాక్ టు బేబీ చేసి. సో ఈ వండర్ఫుల్ చిల్డ్రన్, వండర్ఫుల్ ఫ్యామిలీ మీది. దిస్ విల్ బి ఇట్లాంటి ఎగ్జాంపులరీ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పుడు ఇట్ విల్ బి వెరీ గుడ్. ఇప్పుడు చాలా సార్లు అనిపిస్తుంది నాకు ఇది మీ పాప దీని గురించి మీరు చెప్పినారే,
మనం చెడు చేయకూడదు. దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అది అంత క్యాజువల్ గా వచ్చేసిందంటే మీ లోపల అది స్ట్రాంగ్ గా, మేబీ యువర్ పేరెంట్స్ అట్లా, మీ హస్బెండ్ కూడా అట్లానే ఉండడం అదంతా. సో ఎక్కువ నాకు అనిపిస్తుంది ఈ సొసైటీలో అట్లా అయింది ఇట్లా అయింది అని అన్నప్పుడు వన్ ఫ్యామిలీ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్. అట్లా కొంచెం సమ్వేర్ వి షుడ్ స్టార్ట్ అండ్ ఇట్లా స్టార్ట్ చేస్తాం. తర్వాత ఇంకొకటి చెప్తారు, ప్రపంచం అంతా అట్లా అయిపోతుంది. ఒక మంచి వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఏది అయినా కూడా ఆగుతుంది. ఇది ఐ హ్యావ్ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ దట్. అందుకని మంచి ఫ్యామిలీ, అందుకని లాస్ట్ వరకు వాళ్ళు మంచి, ఎందుకంటే ఇప్పుడు ఉండే దాంట్లో అన్లెస్ యూ గివ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ షేక్ చేసేస్తారు ఇప్పుడు ఉండే ప్రపంచంలో. సో అందుకనే వాళ్ళు లాస్ట్ వరకు స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ లీడర్షిప్ అటువంటి క్వాలిటీస్ స్ప్రెడ్ అయిపోవాలి బాగా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే మీరు దానికి అది చేసినారు. ఆ ఒక ఎక్కడో ఒక దగ్గర ఒక విష్ అట్లా ఉండేది. ఎస్, ఇట్ ఈస్ కమింగ్ ట్రూ, డెఫినెట్లీ ఇట్ విల్ అనేది వచ్చినప్పుడు చాలా సంతోషం, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మీలాంటి ఫ్యామిలీస్ ఇంకా మోర్ అండ్ మోర్ ఎక్కువ అయిపోవాలి. మీరు కూడా ఒక విషయం అప్పుడప్పుడు అనుకోండి, ఎందుకంటే అందరూ అనుకోలేరు. కొంతమంది మనం బయటకు చెప్పకపోయినా అప్పుడప్పుడు చెప్పుకుంటే డెఫినెట్లీ అండ్ వీ విల్ టైడ్ ఓవర్. ఇప్పుడు ఉండే సొసైటీలో వచ్చే చేంజెస్ అదంతా చూసినప్పుడు మన స్ట్రాంగ్ మారల్ వాల్యూస్ ఉండే చిల్డ్రన్ అండ్ వీల్ హ్యావ్ టు సక్సీడ్. కాబట్టి దిస్ విల్ రిమైన్. చాలా హ్యాపీ అండి.